అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మేనిఫెస్టో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీబీస్. ఆ పథకాలన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి మెజారిటీ అంతా బిలో ది పావర్టీ లైన్ వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్ లాంటి మెట్రోస్ కాకుండా. సో వాళ్ళు ఓట్లు ఎక్కువ వేయడం వల్ల విన్ అయింది. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో జనరల్ ఇలాంటి ఫ్రీ పీస్ అలాంటివి పెడతారు సార్? పథకాలు పెడతారా? ప్రీవియస్ అవన్నీ ఏం పెడతాం అనేది ఇప్పుడు కాదు కదా. ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ నిర్ణయం చేయడం మేనిఫెస్టో ఏముండాలనేది. మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మెంబర్స్ కూర్చొని ఏది ఫ్రీ ఇవ్వాలి, ఏది ఫ్రీ ఇవ్వద్దు వాళ్ళు ఆలోచిస్తారు. రైట్ నో ఐ కాంట్ సే వాట్ విల్ బి ఇన్ మై మేనిఫెస్టో. ఎందుకు అడిగానంటే సార్, ఆ ఫ్రీ బీస్ వల్లే జనాలు లేజీ తయారవుతున్నారు, అతి ఆశలు పెట్టుకుంటున్నారు గవర్నమెంట్ మీద. వాళ్ళంతా వాళ్ళు ఏమీ పైకి రాలేకపోతున్నారు. సో మీ మేనిఫెస్టో జనాలకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి స్వతహాగా పని చేసే ఆపర్చునిటీ ఇస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా? మీకు చిన్న కథ చెప్పేస్తాడు. వాడు ఊరు నుంచి వాడు ఫ్రెండ్ కలవడానికి వస్తాడు. వాడు ఇంటికి పోతే వాడు లేడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, వాడు పెద్ద తాగుపోతాడు, వాడు ఆ తాడి చెట్టు కింద కళ్ళు తాగుతున్నాడు. వీడు పోయి నేను ఈ కథ నేను కౌన్సిల్లో వినిపించాను. అక్కడ పోయిన తర్వాత వాడి దగ్గర పోయి ఏం రా ఇట్లా తయారైపోయాను, నీకు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, మరి వాళ్ళు చూసుకోవాలి కదా అంటే, వృద్ధాప్య పెన్షన్ వచ్చింది వాళ్ళకు, మనకు చూడాల్సిన అవసరం లేదు అంటాడు. మరి చెల్లెలు పెళ్లి చేయాలి కదరా అంటే, లక్ష్మీ కళ్యాణం ఉంది కదా, కళ్యాణ లక్ష్మి ఉంది, అది అయిపోతుంది అన్నాడు. అట్లా కాదురా భయ్, నువ్వు ఉద్యోగాలు చూసుకోవాలంటే ఏముంది, 3,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ నాకు, మీరు ఉద్యోగ భర్త అని అన్నాడు. అట్లా కాదురా భయ్, మళ్ళీ నీకు మన పొలం ఉంది కదా అంటే, నాకు రైతు బంధు వస్తుంది 12,000 ఏముంది అంటాడు. ఈ ఫ్రెండ్ ఉరుకుతాడు. అరే ఎక్కడ పోతున్నారా అంటాడు. నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీ ఎదురు వస్తారా అంటాడు. డూ యూ నీడ్ తెలంగాణ లైక్ దట్? No, not at all. Right. We don't want like that. Yeah, there's no other things for it. Right. నీ బయటకు వచ్చిన తర్వాత మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీలు అన్న మా మనసులో పాట మీరు చెప్పారు అన్నాడు. రైట్. అది అర్థం చేసుకుని సమజ్దార్కు ఇషారా కాఫీ. సో రీసెంట్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశాక ఇప్పుడు కేసీఆర్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేద్దామనే టాక్స్ ఉన్నాయి, చాలా టాక్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతాం, కవిత లిక్కర్ కేసులు తీసేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి టాక్స్. దీని మీద మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? నిజంగానే ఛాన్స్ ఉందా, లేకపోతే చాలా వచ్చినాయి నితీష్ కుమార్ గారు చేస్తాం జనరల్ అంటే వాస్తవాల మీదను సెన్సిబుల్ థింగ్స్ మీద చేస్తాం. నాన్ సెన్స్ మీద మనం కామెంట్ ఏం చేస్తాం అంటే మాకు తెలియదు కదా సార్. మీరు నాన్ సెన్స్ అవన్నీ నాన్ సెన్స్ కి తెలియదు ఉండదు. వీ నో ఇట్ ఈస్ నాన్ సెన్స్, దట్స్ ఆల్. సో దేర్ ఇస్ నో కామెంట్ ఫర్ నాన్ సెన్స్. సో ఇంకొకటి, ఏపీలో కూటమి ప్రభుత్వం సార్, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, జనసేన, మళ్ళీ టీడీపీ ముగ్గురు కలిసి 164 సీట్స్ మెజారిటీతో విన్ అయ్యారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కూటమిని ఏమన్నా ఆ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? బీజేపీ ఈస్ గోయింగ్ అలోన్, విల్ గో అలోన్ and form the government on its own. Okay. No alliance in Telangana. ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే, అక్కడ రాజకీయ పరిస్థితి వేరే. బికాస్ 2018 ఎలక్షన్స్ జరిగేటప్పుడు కేసీఆర్ కమెంటెడ్ లైక్ వాళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చేసి మళ్ళీ తెలంగాణలో కలుపుతున్నారు. ఆయనతో కాపురం చేసినాడే కదా. ఓకే. హీ హ్యాడ్ అలయన్స్ విత్ హిమ్. తెలంగాణలో రాకముందు కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ అలయన్స్ విత్ కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. కాంగ్రెస్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. ఓకే. మళ్ళీ ఇవన్నీ వాళ్ళు కాపురాలు చేశారు మన వాళ్ళు. అండ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి వీకర్ సెషన్స్ ని ప్రమోట్ చేద్దామని రిజర్వేషన్ అని కల్పిస్తే, అదే రిజర్వేషన్ ఇవాళ మాట్లాడితే అది ఒక పొలిటికల్ గా మిస్యూజ్ అవుతుంది అనే టాపిక్ ఉంది. సో ఆ రిజర్వేషన్ అంటే ఒకప్పుడు సార్ వాళ్ళకి ఏమీ ఉపాధి అవకాశాలు లేవు, సో వాళ్ళని ప్రమోట్ చేద్దామని అన్ని ఇచ్చారు. కానీ ఇవాళ కేస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వీఆర్ డ్రివెన్ విత్ టెక్నాలజీ, వీఆర్ డ్రివెన్ విత్ AI and robotics. We have lot many of other technologies coming in. So ఈ మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ మీరు ఎలా చూస్తారు సార్? రిజర్వేషన్స్ ఆర్ మస్ట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ సర్టన్ థింగ్స్, నాట్ ఓన్లీ హిస్టారికల్లీ బట్ సోషాలజికల్లీ అండ్ సైకలాజికల్లీ. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే వాళ్ళు పడినటువంటి ఒక యాతన, సమాజంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే అప్పుడు ఆంక్షలు కానీ వాళ్ళు పడే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ, దాంతో వాళ్ళకు కొన్ని జనరేషన్స్ వరకు దే కుడ్ నాట్ డెవలప్. So for the upliftment of them, reservations are necessary. And మీరు మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చు, మన మిగతా కులాలు కూడా ఇట్లా ఉంటాయి బాగుంటుంది. ఫర్ దట్ నరేంద్ర మోదీ గారు సూపర్ న్యూమరీ 10% కూడా తీసుకొచ్చారు. సో రిజర్వేషన్స్ ఉంటాయి, దాని మీద ఎవరు కూడా దాన్ని తీసే దమ్ము ఎవరికి ఉండదు, లేదు. యాజ్ ఫార్ as బీజేపీ ఇస్ దేర్, మీరు తీయనీయం. కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఉండొచ్చు,
But reservations are must to uplift people of the lower strata. కానీ అప్పటి సందర్భాలు ఇప్పటి సందర్భాలు వేరు కదా సార్. ఇవాళ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొన్ని అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్స్, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్ దే ఓన్ జగ్వార్ BMW కార్స్. అండ్ తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులను చూసారంటే వాళ్ళు ఢిల్లీలో బాత్రూమ్లు కడుగుతూ ఉంటారు సార్, ఉత్తరాఖండ్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలా 10% రిజర్వేషన్ అవి చూసే మన మోదీ గారు ఇచ్చారు. అప్పుడు జరిగింది సార్, ఇప్పుడు అవ్వట్లేదు. అప్పర్ క్యాస్ట్ కు దోస్ హు ఆర్ వెరీ పూర్ they are being given 10% reservations in EBC category. ఇప్పుడు ఒక సమాజం పైకి వచ్చిందని ఒకరు పైకి వస్తే లాభం కాదు కదా. The entire society has to come up. One family or two families, if they become rich, that is not so. నేను నీ పేర్లు చెప్పగానే ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ వెరీ రిచ్ ఇన్ తెలంగాణ, బట్ హిజ్ ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ పూర్. నేను ఉండటానికి ఉండవు, వీళ్ళు ఉండవు. సో ఒకరు ఇద్దరు కేసెస్తోనే యూ కాంట్ కంపేర్ ది వాళ్ళ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్. తర్వాత మీరు బ్రాహ్మణునే కాదు, ఈవెన్ నగర కులాల్లో కూడా there are so many people who ఉన్నాయి. బట్ దాన్ని వాళ్ళని కూడా ఆలోచించడానికి నరేంద్ర మోదీ గారు 10% EBC తీసుకొచ్చారు. వెదర్ గవర్నమెంట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్ ద డిఫరెంట్ థింగ్, బట్ నరేంద్ర మోదీ గారు కూడా ఈ బీసీ బీయింగ్ ఏ బీసీ థాట్ ఆఫ్ EBCs. దట్ ఈస్ గ్రేట్నెస్. అండ్ మొన్న పెద్దమ్మ గుడి రీసెంట్ గా జరిగింది, పెద్దమ్మ గుడి కూల్స్తామని హైదరాబాద్ తీసుకున్నారు. వాళ్ళు ఫాతిమా కాలేజ్ లాంటివి కూల్చలేని వాళ్ళు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ వాడిని కూల్చడం వల్ల మీరు అడ్వకేట్ గా మీరేం యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను వెరీ సీరియస్ మ్యాటర్. అడ్వకేట్ గా మా లీగల్ సెల్ దాని మీద ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంది. చేస్తే సక్సెస్ కావాలి. డెఫినెట్ గా ఫాతిమా కాలేజు అది ఇల్లీగల్ హైదరాబాద్లో ఉన్నది అని చెప్పేసి మేము చెప్పింది కాదు, హైదరాబాద్ చెప్పారు. ఎగ్జామ్స్ నడుస్తుంది, తర్వాత కూడగొడతామన్నారు. ఇప్పుడు ఏమో లేదు కూడగొట్టామంటారు. టెంపుల్స్ మాత్రం కూడగొడతారు. నిన్న మొన్న జరిగినటువంటి పెద్దమ్మ టెంపుల్. సో ఇది గవర్నమెంట్ యాటిట్యూడ్. దే డోంట్ బాదర్ అబౌట్ హిందూ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హిందూ సెంటిమెంట్స్, బట్ దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ అండ్ ముస్లిం సెంటిమెంట్స్. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇది మీ అపోజిట్. వీఆర్ నాట్ అగేన్స్ట్ బేసికలీ అగేన్స్ట్ ముస్లిం, వీఆర్ అగేన్స్ట్ ది పార్టీస్ who are exploiting them, Muslims-ni vote bank politics-ni వాళ్ళు చేసేది. ఫాతిమా కాలేజ్ ఇష్యూ విచ్ నో యాక్షన్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హైడ్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అపీస్మెంట్ పాలిటిక్స్. ఇంతకన్నా పెద్ద బుజ్జగించేదనం ఉండదు. ఇది బుజ్జగించేటటువంటి వైఖరి. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండ్ యాంటీ హిందూ యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈవెన్ పెద్దమ్మ టెంపుల్ కదా సార్, పెద్దమ్మ టెంపుల్ వెనకాల కూడా ఐ లెర్న్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది రెసిడెంట్, అక్కడ 300-600 గజాలు ఉన్న ఇల్లులు కూడా ఇది హైదరాబాద్ జోన్లో ఉన్నాయి. వాటిని కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు వీళ్ళు. సో అంటే ఇది ఎంఆర్ఓ డిసిషన్ టు డిమాలిష్ ది టెంపుల్ ఈజ్ రాంగ్. ఇల్లు ఉన్నాయని అనుకుంటే వాళ్ళు కోర్టుకు పోయిండో మళ్ళీ ఎటు పోయి మనకు తెలియదు. ఎవ్రీ బట్ టెంపుల్ కోర్టుకు ఎవరు పోతారు? టెంపుల్ ఎవరో పూజారి ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వచ్చిండొచ్చు. సో కాబట్టి ఇండివిజువల్ హౌసెస్, ప్రైవేట్ హౌసెస్, దే హ్యావ్ లీగల్ రెమెడీ టు గో అండ్ అదర్ థింగ్స్. టెంపుల్స్ ఎవరు పోరు కదా, ఎవరు మాట్లాడరు కదా అని చెప్పి అనుకొని గవర్నమెంట్ కూడగొట్టింది. ఇది యాటిట్యూడ్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. wherever they find that Hindu temples and Hindu establishments can be destroyed, they will destroy it. But they will not touch any other religion's property. That is the attitude of the Congress. And చెప్పాలంటే June 2nd, 2014 తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి వేరే ఉండే. మనం నీళ్ళ కోసం కానీ రిసోర్సెస్ కోసం కానీ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. దాని తర్వాత వచ్చిన 10 years డెవలప్మెంట్ వాస్ డ్రాస్టిక్. ఒప్పుకోకపోయినా కేసీఆర్ గవర్నమెంట్ హస్ డన్ లిటిల్ థింగ్ అట్లీస్ట్, బికాస్ ఆఫ్ విచ్ వీ కెన్ సీ ఆల్ ది వి గాట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ ఎక్కడ అంటే ఇక్కడ చూపించారు బికాస్ ఆఫ్ ద కంపెనీ వాట్ ఎవర్ వి గాట్. బికాస్ గవర్నమెంట్ అనేది సార్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కొన్నే వస్తాయి, మొత్తం రావాల్సిన అన్ని ప్రైవేట్ జాబ్స్. దానికోసం కేసీఆర్ కేటీఆర్ దే హ్యావ్ వర్క్ వెరీ వెల్. మీరు ఒకవేళ పవర్లోకి వస్తే ఒక మంచి క్యాపబుల్ పర్సన్ ఫారిన్ కంపెనీస్ తేవడానికి రిప్రజెంట్ చేయడానికి ఎవరు, దావోస్ లాంటి స్టేజెస్లో రిప్రజెంట్ చేయడానికి ఎవరు ఉన్నారంటారు? అది ఆ పాయింట్ కొంచెం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ కంట్రీ, గ్రోయింగ్ సిటీ. యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళిద్దరు కలిసి సైబర్ సిటీ తీసుకొచ్చారు. సైబర్ టవర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హూమ్? వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ చంద్రబాబు నాయుడు
మొత్తం హైదరాబాద్ సిటీ విజువలైజ్ చేసిన డెవలప్మెంట్ అంతా కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే. అది ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. రాజశేఖర రెడ్డి కంటిన్యూడ్. చంద్రబాబు నాయుడు ఒక విజన్ తోటి పెట్టాడు విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి. నో విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి పెట్టిన తర్వాత మన రాజశేఖర రెడ్డి దాన్ని సస్టైన్ చేశాడు. అది కొద్దిగా ఎక్స్పాండ్ చేశాడు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళే పెద్ద దే హావ్ నాట్ డన్ ఎనీ చారిటీ టు హైదరాబాద్. ఇది ఆల్రెడీ దేర్. ఆయన కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ఎవరు వచ్చినా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. బికాస్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. People of Hyderabad are having a lot of vision. And it is a geographically well located place, very safe place, Hyderabad. ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక మీకు ల్యాండ్ కానీ, దే ఆర్ ఆల్ కంపేర్ టు అదర్ సిటీస్, దే ఆర్ ఆల్ అవైలబుల్ అండ్ అబండెంట్. అండ్ కనెక్టివిటీ ఇక్కడ మీకు ట్రైన్స్, మీకు ఫ్లైట్, ఇక్కడ బస్సెస్, హైవేస్ అన్నీ వెల్ కనెక్టెడ్ విత్ ఎంటైర్ కంట్రీ. So this is the reason why Hyderabad is growing. Hyderabad is not growing because of KCR or KTR or వాళ్ళ కావట్లేదు. Hyderabad is growing because of its natural location. Hyderabad is growing because of the people's participation. And Hyderabad has got a beautiful because of the NDA government, not these people. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు ఏదో చేసినట్టు ఎట్లయితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్లేడ్ వెరీ కీ రోల్స్. జనరల్లీ క్యాంపెయిన్స్ చేసి జనాలని ఓటర్స్ బ్యాంక్ దగ్గర వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది సార్. ట్విట్టర్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు. మన ఇండివిజువల్ లెవెల్ వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ పాలిటిక్స్. సార్ మీరు పవర్లోకి వస్తే జనరలీ అంటే నిజమయ్యే కొన్ని ఎలాంటి వర్క్స్ మీరు అట్రాక్ట్ చేస్తారు? పవర్లో బీజేపీ వస్తుంది. And BJP will make Telangana a developed Telangana, and BJP will work for people. BJP will work for the upliftment of the poor. BJP will work for the development of the state. BJP will work for creation of the employment. ఇవన్నీ ఉన్నాయి విజన్. మా విజన్ చాలా క్లియర్. అండ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సెంటర్లో ఉంది. ఇక్కడ సెంటర్లో స్టేట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్. అది ఫాస్ట్ డెవలప్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ది సెంటర్. సెంటర్ ఒక స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్లో నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల ఇక్కడ చాలా వరకు ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. సో విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ విత్ ఎ కోఆపరేషన్ ఆఫ్ సెంటర్. స్టేట్ విల్ డెవలప్. మళ్ళీ ఏఎం పార్టీ గురించి మాట్లాడంటే, ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడంటే, ప్రీవియస్లో ఉన్న బీజేపీ కానివ్వండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు ఎంఐఎం తోటి అలయన్స్లో ఉన్నారనే టాక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే కానీ టికెట్ ఎవరు జనరలీ. సో ఫ్యూచర్లో కూడా బీజేపీ ఏమైనా ఎంఐఎం వాళ్ళతో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ ఎంఐఎం. ఎంఐఎం ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ రూలింగ్ పార్టీ, ఐదర్ కాంగ్రెస్ ఆర్ టీఎం. బీజేపీ విల్ నెవర్ హ్యావ్ ఎన్ అలయన్స్ విత్ ఎంఐఎం. బీజేపీ విల్ నెవర్ హ్యావ్ ఎనీ understanding with MIM. BJP will never allow MIM to come near it. Ante when BJP, why it is BRS and Congress, they are having alliance with them. Right. ఇందులో అందరూ ఇద్దరితోనే అలయన్స్ పెట్టుకుంటారు. అండ్ రీసెంట్గా వచ్చిన కమెంట్ కూడా సీఎం రమేష్ గారు ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. తన ఇంటికి కేటీఆర్ వచ్చి 1400 crore ఏదో డీల్ మాట్లాడుతున్నారు, ఒప్పించుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఎంక్వైరీ పెట్టింది దాని మీద కూడా. ఓకే. అది అటువంటి ఉంటే మనం ఎంక్వైరీ చేయాలి కదా. అన్నీ ఇప్పుడు ఎవరు చూసారు, ఆయన వచ్చిందా పోయిందా ఏం మాట్లాడింది తెలియదు కదా. అంటే తను అంటున్నారు కదా, అంటే నేను బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తాను. మీరు ఎంకరేజ్ చేస్తారు సార్ బీఆర్ఎస్ని బీజేపీలో కలిపి? అసలు ఎందుకు వస్తుంది క్వశ్చన్? ఏదైనా సెన్సిబుల్ ఉంటే నేను చెప్తా. మరి ఇది నాన్ సెన్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెన్సిబుల్ ఐడియా కాదు ఇది. ఎందుకు వాడెందుకు వస్తాడు మా దగ్గరికి, మీరు ఎందుకు తీసుకుంటే వాడిని? పేపర్లో వస్తే చాలా వస్తాయి. పేపర్లో బీజేపీని బదనాం చేయడానికో బీజేపీని వీక్ చేయడానికి ఎన్నో మాట్లాడతారు. ఆల్ ఈజ్ నాట్ ట్రూ. బీజేపీ చెప్తున్న ఇంతకుముందు కూడా బీజేపీకి ఎవరి ఒక సపోర్ట్ అవసరం లేదు ఇన్ తెలంగాణ. బీజేపీతో ఎవరిని మర్జీ కావాల్సిన అవసరం లేదు. బీజేపీ ఈజ్ గ్రోయింగ్ అలోన్. బీజేపీ హ్యాస్ గ్రోన్ అండ్ బీజేపీ విల్ గ్రో. అండ్ బీజేపీకు ఒకటే ఏంటంటే
మేమే ఒంటరిగా పోటీ చేస్తాము, మేము ఒంటరిగా ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో, అంతే. ఇతర రాష్ట్రాల్లో ఏమవుతుందో మాకు సంబంధం లేదు. And you being an advocate generally, because you have all logical thinking, analytical skills, లేకపోతే కౌంటర్ అటాక్ చేయడంలో చాలా చురుగ్గా ఉంటారు కదా, మీరు బీజేపీకి ఈ స్కిల్స్ ఉపయోగపరుస్తారా అండి? 100% పడుతుంది కదా. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీరు తెలుసుకుంటవచ్చు కదా. మీ స్కిల్స్ ద్వారా బీజేపీ పార్టీ ఇప్పుడు పవర్లోకి వస్తుందా? స్కిల్స్ అనేది ఉండదు దాంట్లో. బీజేపీలో మన ఎఫర్ట్స్తోని మా స్కిల్ నీ నాట్ బి యూజ్డ్ ఇన్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఎఫర్ట్స్ ఓకే అండ్ సిన్సియారిటీ టు బి యూజ్డ్ ఇన్ పాలిటిక్స్. రైట్. ఇంతకుముందు మాట్లాడినట్టుగా అజిత్ దోవల్ గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ కానివ్వండి, యశ్వంత్ సిన్హా, ఇలాంటి వాళ్ళని జనరల్ ఇప్పుడు వచ్చే యూత్ ని అలా తయారు చేయడానికి మీరు ఏమైనా స్టెప్స్ తీసుకున్నారు? గెట్ ఇన్స్పిరేషన్. వీళ్ళంతా ప్రోత్సాహం పొందాలి కదా మనం. ఇప్పుడు స్వామి వివేకానంద, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరూ మనం మాట్లాడుతుంటాం. వై వీ డూ ఇట్? బికాస్ వీ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. రేపు అజిత్ దివాల్ ఈజ్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్. వాళ్ళు చాలామంది నాన్న ఉండాలి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పోవాలి, మీరు రాలో పోవాలి అనే ఆలోచన చాలామంది యంగ్స్టర్స్కి ఉన్నది. సో అది మనం చేసేది కాదు కదా. బై యువర్ డీడ్స్, మీరు చేసే పనితోని ఇతరులు ప్రభావితమై మనలాగానే ఉండాలని ప్రయత్నం చేస్తారు. అది రైట్. మీరు ఇచ్చే ఒక సందేశం ఫర్ ద యూత్ హూ వాంట్ టు గెట్ ఇంటు నేను ఒకటే యూత్కి ఒకటే సందేశం ఇస్తారు. ఈ దేశం మనది, ఈ దేశం కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. ఈ దేశంలో మన దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా దేశభక్తిగా మారండి, దేశం కోసం పనిచేయండి. మంచి ఒక ఆలోచనతో మీరు చదువుకోండి, పని చేయండి. ఏ పని చేసినా కూడా అల్టిమేట్గా అవర్ గోల్ షుడ్ బి నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. అది ఆలోచనతో అందరూ కూడా ఉండాలి. ఎవ్రీ వన్ షుడ్ థింక్ ఆఫ్ నేషన్ ఫస్ట్.